ఈరోజు మందమర్రి పట్టణంలోని ప్రాణహిత కాలనీలో 16 సీసీ కెమెరాలు కాలనీ యొక్క పెద్ద మనుషులు మరియు ఇతర అందరూ కూడా కష్టపడి ఇక్కడ కెమెరాలను మా అధికారులు మందమర్రి సిఐ గారు ఎస్ఐ గారు ఈ ఏరియాలో కెమెరాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మీకు చెప్పడం వల్ల ఈ కాలనీ వాసులకి వాళ్ళు ఒక 2 నెలలు వాళ్ళు ఒక కమిటీ వేసుకొని అందరూ ఆలోచన చేసి ఒక సుమారుగా 2 లక్షల రూపాయలు వ్యయంతో ఈరోజు 16 కెమెరాలను కాలనీ అంతా ప్రాణహిత కాలనీ అంతా కవర్ అయ్యేటట్టు కెమెరాలు పెట్టడం జరిగింది. ఇది దీనికి నేను చాలా అభినందిస్తున్నాను, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాణహిత కాలనీ మన మందమర్రి పట్టణానికి తర్వాత సమీపంలో రామకృష్ణపూర్ పట్టణానికి ఈ యొక్క ఆదర్శం కావాలి. మిగతా కాలనీలందరికీ ఈ ప్రాణహిత కాలనీ ఆదర్శం అని నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా అందరూ ప్రస్తుత కాలంలో ఈ నేరాలు తర్వాత చెడు వ్యసనాలు పెరుగుతున్న ఈ రోజులలో ప్రతి కాలనీలో ప్రతి లొకాలిటీలో కెమెరాలు ఉండడము అత్యంత అవసరము. కాబట్టి మా యొక్క విన్నపాన్ని పోలీసుల యొక్క రిక్వెస్ట్ను విని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఇన్ని కెమెరాలని అరేంజ్ చేసినటువంటి కాలనీవాసులందరికీ పేరున ధన్యవాదాలు. రోడ్ల మీద తాగడం, గంజాయి తాగడము, కార్మికులపై దాడి చేయడము, చిన్న దొంగతనాలు చేయడము, ఎవరైనా అడిగితే వాళ్ళని బెదిరించడం, ఇట్లా సమస్యలుగా మాకు ఏర్పడడం వల్ల మేము ఎస్ఐ గారి దగ్గరకు రోజు వెళ్ళి కలిసి, సార్ మాకు ఇట్లా సమస్య ఉన్నది, మరి మాకు మీరు సహకరించాలంటే సార్ గారు ఏమన్నారంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది, మీరు ఆ కార్యక్రమాల గురించి చేసి కొద్దిగా చేయమని చెప్పడం జరిగింది. దాని పరంగానే మేము మా కమిటీ వాళ్ళందరం కలిసి కాలనీ వైజ్గా అందరికీ వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఒప్పించి చాలా కొంత చందాతోటి మినిమం సుమారు 1,81,000 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కెమెరాలు మేము పెట్టుకోవడం అంటే చాలా మంది కొంత అడ్డుపడరు, కొంత ఆగదాయులు. సార్ గారి హెల్ప్ అంటే డిపార్ట్మెంట్ సహకారం మాకు ఉండడం వల్లనే, కేవలం డిపార్ట్మెంట్ సహకారం ఉండడం వల్లనే ఈ రోజు ఇది మేము సక్సెస్ చేయగలిగాం. లేదంటే మాకు చాలా ఇబ్బంది అయి ఉండేది. ఈ రోజు నుంచి కూడా ఈ కాలంలో ఎటువంటి సమస్యలు ఏర్పడినా కూడా మా ఇంట్లోనే కాకుండా డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అర్ధరాత్రి 1-2 రోడ్ల మీద తాగడము, గంజాయిలు తాగడం, తీయడం, ఇవి ఏమి చేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ లైవ్ లో కనపడుతుంది. కాబట్టి మాకు కొద్దిగా రక్షణగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.